నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 10వ తారీఖు 4 గంటలకు రాబోతున్నారు. ఈరోజు మీకు దేశ పరిస్థితి తెలుసు ఏ విధంగా ఉందో. అయినప్పటికీ కూడా ప్రపంచంలో అన్ని దేశాలు ఎన్నో కష్టాల్లో ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ వల్ల మన భారతదేశం ఎంత సుఖశాంతులతో ఉందో మీ అందరికీ బాగా తెలుసు. ఈరోజు మోడీ గారు రావడం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో సంతోషిస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలను ద్రోహం చేశారు, మోసం చేశారు, దగా చేశారు, ఈ రాష్ట్రాన్ని నిలువులా ముంచారనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక డిసైడ్ చేశారు. మొన్న బిల్ పెట్టినప్పుడు మహిళా బిల్లు విషయంలో కూడా ఈ మహిళా బిల్లు విరిగిపోయేటట్టు చేసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్ పార్టీ అంతా కూడా ఈ ఇండియా అలయన్స్ వాళ్ళందరూ కూడా చేసినటువంటిది ఈరోజు మహిళలంతా గుర్తించారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఈ మన బీజేపీ రావడం ఖాయం. ఈ బీజేపీ పథకం రెపరెపలాడుతూ అన్ని రాష్ట్రాలలో ఈరోజు బీజేపీ వచ్చింది. కాబట్టి మీరు వెస్ట్ బెంగాల్లో కూడా మనం చూశారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలైనప్పుడు ఏ విధంగా ప్రజలంతా బుద్ధి చెప్పారు, అదేవిధంగా ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అదే విధంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఈరోజు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మన రాష్ట్రం ఈ బీజేపీ రావడం తథ్యం. అరేంజ్మెంట్స్ కానీ రివ్యూ చేసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. వేదికపై ముఖ్య నాయకులు ఉన్నారు. శ్రీ రామచంద్రారెడ్డి గారు వాయిద్యాలు, డప్పుల వాయిద్యాలతోని వారికి వేదిక మీద వచ్చే ముందు స్వాగతం పలకడం జరుగుతుంది. ఆ డప్పులు మనము దరి వేయడం అంటాం కదా, ఆ దరితో వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలే, మహిళలు, పూనా బ్యాండు, ఈ రకంగా సుమారు 2,500 మంది ఏర్పాటు చేయడం జరిగింది. మా అధ్యక్షుల వారు వివిధ జిల్లాల నుంచి కూడా కళాకారులని అందరినీ కూడా వారు ఆదేశించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పిలిపించి మరి వారికి స్వాగతము ఒక 5 నిమిషాలు ఆ స్వాగతం ఉంటుంది. అదే రకంగా రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రధానమంత్రి గారిని సన్మానించిన తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. మిగతా కార్యక్రమాలన్నీ అన్ని విషయాలు కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారు మీకు తెలియపరుస్తారు. మొట్టమొదటి యొక్క రాక రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులతో జాతికి అంకితం చేసేటటువంటి ఒక కార్యక్రమంలో రావడం జరుగుతున్నది. మరి ఆ సందర్భంగా నేను అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి రావస్తున్నాను కాబట్టి రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు వారికి స్వాగతం పలకాలే అనేటటువంటి ఆలోచనలతో పెరేడ్ గ్రౌండ్తో ఈ బహిరంగ సభని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మే 10వ తారీఖు నాడు దాదాపు 5 గంటలకు 4:30-5 గంటల వరకు మోదీ గారు సభని ఉద్దేశిస్తారు. అంతకుముందు రామచారి గారు చెప్పినట్టు నాయకులు ఉద్దేశిస్తారు. ఈ యొక్క మోదీ గారి రాక 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని స్థాపించి ఇటు బెంగాల్లో మొట్టమొదటిసారిగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క స్వస్థలము, వారి స్వరాష్ట్రము, అక్కడ పుట్టినటువంటి ఒక జన్సన్ ఫౌండర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క భూమిలోనే భారతీయ జనతా పార్టీ గతంలో ఎప్పుడు కూడా ఒక్క సీటు గెలవనేటువంటి పరిస్థితి. మరి గత ఎన్నికల్లో 78 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఇటు కమ్యూనిస్టులని, ఇటు కాంగ్రెస్ని, ఈ 2 పార్టీలు కూడా రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ చేసి రాజకీయంగా ఎటువంటి ఒక
విస్తృతలు లేకుండా చేసి అధికారంలో రావటము, అస్సాంలో మూడోసారి ఇంకా పెద్ద మెజార్టీతో రావటము, పుదుచ్చేరిలో కూడా రావటము, కేరళలో కూడా మంచి ఫలితాన్ని తీసుకువచ్చి ఆ ఒక ఉత్సాహము, గెలుపు ఉత్సాహము తెలంగాణలో కూడా ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా వారు ఇక్కడ ఉత్సాహంతో ఉన్నారు. స్వాగతం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్సుకంగా ఉన్నారు. నేను తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఇప్పటికే మనకు 13 లక్షల కోట్ల రూపాయల నిధులు ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వారిని మనం స్వాగతం పలుకుతాము. మా ప్రయత్నము పెరేడ్ గ్రౌండ్స్ ఈ యొక్క బహిరంగ సభలో 2 లక్షల పైగా జన సమీకరణ చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి యొక్క రీతిలో ఈ యొక్క బహిరంగ సభ జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. దానికి కార్యకర్తలు, పార్టీ నాయకులు అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు. మా నాయకులందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక మండలంలో పోయి జన సమీకరణలో వారు మొబిలైజేషన్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాటు ఇక్కడ స్టేజ్ దగ్గర చింతల రామచంద్రారెడ్డి గారు, మరి అందరూ కార్యకర్తలందరూ కూడా, మా ఒక పద్ధతికారులు వీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ముందుగా వారికి నేను కృతజ్ఞతలు అదేవిధంగా అభినందిస్తున్నాను. కార్యక్రమంలో మోదీ గారు మాట్లాడినటువంటి యొక్క సభ ఇది మొదటిసారి కాబట్టి మహిళల్ని కూడా ఎక్కువగా మేము ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కువగా మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఏ మహిళా బిల్ అయితే మోదీ గారు తీసుకువచ్చి మహిళలకు 33% వారికి రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందో, ఆ రిజర్వేషన్ వారికి రాకుండా చేసే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్రంలో 2 ప్రధానమైన పార్టీలు, అది బీఆర్ఎస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళలు బెంగాల్లో కూడా బుద్ధి చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి, తమిళనాడులో చెప్పారు, అస్సాంలో చెప్పారు. కాబట్టి తెలంగాణలో కూడా మహిళలందరూ కూడా ఈ కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా మహిళలను కూడా కోరుతా ఉన్నాను, ఈ యొక్క సభకు ఎక్కువ సంఖ్యలో రావాల్సిందిగా. స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు ఇక్కడ.